కొన్ని సరదాగా ఉండే జోకులు చెప్పుకుందాం. ఒకరోజు చింటూ, అమ్మా, మన ఇంట్లో ఉన్న పప్పులన్నీ బయటపడాయి అని చెప్పాడు. వాళ్ళ అమ్మ, ఏరా ఎందుకు అని అడిగింది. చింటూ అప్పుడు చెప్పాడు, పక్కింటైనా నీ పప్పులేవి ఉడకవు పో అన్నాడమ్మా అన్నాడు. అర్థమైంది కదా? పప్పులేవి ఉడకవు అనేసరికి చింటూ పప్పులను బయటపడేయమని వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఒకరోజు బంటి చింటూతో అడిగాడు, కొత్త ఫ్రిడ్జ్ కొన్నారటగా, ఎలా పనిచేస్తుందేమిటి అని అడిగాడు. వెంటనే చింటూ కరెంటుతో అన్నాడు. అంతే కదా మరి, ఫ్రిడ్జ్ కరెంటు ఉంటేనే, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తితోనే పనిచేస్తుంది కదా. తండ్రి తన కుమారుడుతో ఇలా అడుగుతున్నాడు, నిన్ను ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను. తారాజువ్వ వెలిగించినప్పుడు ముందు వెలుతురు కనిపిస్తుంది, తర్వాత శబ్దం వినిపిస్తుంది, ఎందుకు అలాగా అని ప్రశ్నించాడు తండ్రి తన కుమారుడిని. కుమారుడు అన్నాడు, ఆ మాత్రం తెలియదా డాడీ, కళ్ళు ముందు ఉంటాయి కాబట్టి వెలుతురు ముందు కనిపిస్తుంది, చెవులు వెనుక ఉంటాయి కాబట్టి వాటికి శబ్దం చేరేందుకు కాస్త ఆలస్యం అవుతుంది అని. రవిచంద్ర హడావుడిగా బారులోకి అడుగుపెట్టాడు. అక్కడ గొడవ మొదలయ్యేలోగా నాకో బీరు తెచ్చిపెట్టు అని అంతే హడావుడిగా అడిగాడు. బీరు పూర్తయ్యాక మళ్ళీ ఇక్కడ గొడవ మొదలయ్యేలోగా నాకు బీరు తెచ్చిపెట్టు అని తొందర పెట్టాడు. అలా ఓ 5-6 బీర్లు కడుపులో పడ్డాయి. రవిచంద్ర కంగారు చూసి బారు టెండర్కి చిరాకేసింది. అటెండర్కి, ఇదిగో బీర్లకు బీర్లు తాగేస్తున్నావు, ఇంతకీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని గట్టిగా అడిగాడు. చూసావా, ఇప్పుడు గొడవ మొదలవుతుంది అంటూ చొక్కా మడిచి నిలబడ్డాడు రవిచంద్ర. నందు చందుతో అన్నాడు, నేను ఇంకా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న చెత్తని, అంట్లని, మురికి బట్టలను చూసి చూసి విసుగు పుట్టేసింది. పెళ్ళైతే నా భార్య వాటినంతా చక్కబెడుతుంది అని చెప్పాడు. వెంటనే చందు నందుతో అన్నాడు, నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న చెత్తని, అంట్లని, మురికి బట్టల్ని చూసి చూసి నాకు విసుగు పుట్టేసింది. ఎందుకంటే నా భార్య ఆ పనులేమి చేయదు, నా చేతే చేయిస్తుంది, నాకేమో ఓపిక లేదు. అందుకని నేను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. డాక్టర్ గారి దగ్గరికి ఓ భార్య వాళ్ళ భర్త అనారోగ్యం గురించి వివరిస్తూ మంచి మందులు రాసి ఇవ్వమని అడిగింది. అప్పుడు డాక్టర్ గారు, మీ ఆయన చాలా నీరసంగా ఉన్నాడమ్మా, ఆయనకి విశ్రాంతి అవసరం, ఇదిగో ఈ నిద్ర మాత్రలు తీసుకోండి అని ఇచ్చాడు. అప్పుడు భార్య, మంచిది డాక్టర్, ఇవి ఆయనకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఆయన అని అడిగింది. అప్పుడు డాక్టర్ గారు కంగారు పడుతూ, అబ్బే, అవి వేసుకోవాల్సింది మీరేనమ్మా, చెప్పాను కదా ఆయనకు విశ్రాంతి అవసరమని అని తాపీగా చెప్పాడు. హరి ఓం తత్సత్.